తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ఊహించినటువంటి షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట. తెలంగాణకు ఒక ఇన్ఛార్జిని పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. మీనాక్షి నటరాజన్ మేడం ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా కనబడతలేదు, ఆమె పేరు వినబడతలేదు. మీనాక్షి నటరాజన్ మేడం అసలు ఉన్నారా తెలంగాణలో, లేకపోతే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయినారా? మీనాక్షి నటరాజన్ మేడం ప్రస్తుతం ఇన్ఛార్జ్ పోస్ట్లో ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి తెలంగాణలో నడుస్తున్నటువంటి రాజకీయాలు మీరు అందరూ చూస్తున్నారు. ఓవైపు మంత్రుల పైన రకరకాల మీడియా ఛానల్లో కథనాలు, ముఖ్యమంత్రి పైన కూడా కథనాలు, తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి పంచాయతీలు, మంత్రులు అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి పేపర్లలో వార్తలు, మీడియా ఛానల్లో రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవన్నీ అంశాలు మీరు చూస్తున్నారు. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 70% రావాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకొని 55%కే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక ప్రతిపక్ష పార్టీ గెలవద్దు, ప్రతిపక్ష పార్టీ ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషన్లోనే ప్రతిపక్షం ఉండాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఊహించినటువంటి తరహాలో ప్రతిపక్ష పార్టీకి సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 5,000 పైచిలకు సీట్లు వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి. ఇక రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. రేవంత్ అన్న ఓ దిక్కు దావోస్ పర్యటనలో ఉన్నాడు. రేవంత్ అన్న దావోస్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన రకరకాల కథనాలు వస్తున్నాయి. బట్టి విక్రమార్క ఆయన మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో, టెండర్ల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నాడని, కమిషన్లు తీసుకుంటున్నాడని రకరకాల వార్తలు ఇప్పుడు ఏబిఎన్లో కూడా వచ్చినాయి. అంటే రకరకాల ఛానల్స్లో కూడా వార్తలు వచ్చేటటువంటి కార్యక్రమం మనం చూసినాం. ఇవన్నీ అంశాలు ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణలో మేనేజ్ చేసేటటువంటి లీడర్ లేకనే తెలంగాణలో ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. లీడర్లను మేనేజ్ చేయలేకపోతున్నారు. తర్వాత లీడర్లకు సంబంధించినటువంటి ఆ దూకుడిని మేనేజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. రేవంత్ అన్న గతంలో మంత్రి ఉన్నా, రేవంత్ అన్న గతంలో క్యాబినెట్లో ఉన్నా కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుండే. కానీ రేవంత్ అన్న కొత్తగా ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ అన్నకు అధికారం అంటే అవగాహన ఎక్కువ లేదు. ఏది మేనేజ్మెంట్ చేయడం, లేకపోతే మంత్రులను మేనేజ్ చేయడం, లేకపోతే గవర్నమెంట్ని మేనేజ్ చేయడం, క్యాబినెట్ని హ్యాండిల్ చేయడం, ఇదంతా కూడా రేవంత్ అన్న కొంత మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు. బట్టన ఎంతో కొంత మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ మంత్రులు ఎక్కడ కూడా మాట వింటలేరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల చెరొక దారి, ఒకళ్ళది తార్ రోడ్డు, ఒకళ్ళది హైవే, ఒకళ్ళదేమో ముళ్ళకంప. వాళ్ళ ఇష్టం, ఇక ఏ దారి అంటే ఆ దారిలో పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా కూడా మంత్రులు వినే పరిస్థితి లేదు. పోనీ మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పింది ఫాలో అయిదామంటే మంత్రులు ఫాలో కారు, వాళ్ళ ఇష్టం. మేమే సీఎం, రేవంత్ రెడ్డి మాకు చెప్పేది ఏంది? రేవంత్ రెడ్డి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడరా? రేవంత్ రెడ్డికి అసలు పరిపాలన ఏం తెలుసు? ఆయన ఏం హ్యాండిల్ చేయగలుగుతాడు? ఆయనకి ఏం అవగాహన ఉందని చెప్పి ఆయన చెప్తే మేము వినాలనా? మేము ఆల్రెడీ సీనియర్ లీడర్లు, మాకు తెలిసి ఏం చేయాలో. అది మంత్రులకు సంబంధించినటువంటి వర్షన్. మరి వీళ్ళందరిని ఎట్లా గాడిలో పెట్టాలి? ఈ మంత్రులు చేస్తున్నటువంటి వ్యవహారం, వీళ్ళ పర్ఫార్మెన్స్, ఓవర్ పర్ఫార్మెన్సు, వీళ్ళని అదుపులో పెట్టాలంటే, గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి అంటే మీనాక్షి నటరాజన్ మేడంని పెట్టిరు. మీనాక్షి నటరాజన్ మేడం ఢిల్లీ నుండి వచ్చింది. సాధారణంగా వచ్చింది, వెరీ సింపుల్. ఆమె ట్రైన్లో వచ్చింది. వచ్చినప్పుడు పెద్దగా హడావిడి చేయలేదు. మీనాక్షి నటరాజన్ మేడం వెరీ సింపుల్ సిటీ పర్సన్ లెక్క ఉంటుండే. తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులను చాలా కంట్రోల్ చేసింది. మీనాక్షి నటరాజన్ మేడం కంటే ముందు దీపాదాస్ మున్షి గారు ఉంటుండే. తెలంగాణకు ఆమె ఇన్ఛార్జ్గా వచ్చినారు. ఆమె వచ్చినప్పుడు ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు, మేడం మీకు విల్లా గిఫ్ట్ ఇస్తాం, మేడం మీకు కార్ గిఫ్ట్ ఇస్తాం, మేడం మీకు ఒక ఇల్లు గిఫ్ట్ ఇస్తాం, ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇస్తాం అని చెప్పి మేడంని మేనేజ్ చేసుకొని వీళ్ళు చేసేటటువంటి దందాలన్నీ చేసిరు అనేది కొంత సోషల్ మీడియాలో గతంలో వినబడినటువంటి ఒక చర్చ. దీపాదాస్ మున్షి మేడంకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వీళ్ళు చేసేటటువంటి దందాలు వీళ్ళు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అనేది కొంత వినబడినటువంటి వార్త. దీపాదాస్ మున్షి పైన అధిష్టానానికి డౌట్ వచ్చి వద్దని చెప్పారు, మీరు ఢిల్లీకి వచ్చేయండి అని చెప్పి దీపాదాస్ మున్షి మేడంని ఇన్ఛార్జ్ పదవి నుండి తీసేసారు. మీనాక్షి నటరాజన్ మేడం వచ్చినారు. మీనాక్షి నటరాజన్ మేడం గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఒకేసారి సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు విచ్చలవిడిగా ఉంటుండే. మీనాక్షి నటరాజన్ మేడం వచ్చిన తర్వాత ఎవరైనా ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే మీనాక్షి మేడం చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రులు ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడానికి లేదు. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా.
ముఖ్యమంత్రి కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడానికి లేదు. మీనాక్షి నటరాజన్ మేడం ఎట్లా చెప్తే అట్లా. నేను పదే పదే అన్ని వీడియోలలో మీనాక్షి నటరాజన్ మేడంని కొత్త సీఎం అని ఎందుకంటే తెలుసా? సీఎం కంటే ఎక్కువ మేనేజ్ చేసింది మీనాక్షి నటరాజన్ మేడం. రేవంత్ రెడ్డిని కూడా మీనాక్షి నటరాజన్ మేడం మేనేజ్ చేసింది. మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ అక్కడ వాళ్ళని చూసుకోవడం, ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి అక్కడ అంతా కూడా వ్యవహారాలంతా కూడా మేనేజ్ చేయడం అంటారు. అట్లా మేనేజ్ చేసింది మీనాక్షి నటరాజన్ మేడం. తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం మంత్రులు సంబంధించినటువంటి వాళ్ళ శాఖలపైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, ఏ విధంగా నడిపిస్తారు, ఇదంతా కూడా మానిటరింగ్ చేసింది. తర్వాత తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రతి అంశాన్ని మీనాక్షి నటరాజన్ మేడం ఢిల్లీకి చేరవేసినటువంటి కార్యక్రమం చేసింది. ఇక్కడ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, నియోజకవర్గాలలో తిరుగుతురా లేదా, గ్రౌండ్ రిపోర్టు ఏ వారానికి ఆ వారం గ్రౌండ్ రిపోర్టు అధిష్టానానికి పంపిస్తుండే. తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. ఇక హెచ్సియుకి సంబంధించిన వ్యవహారం మనం చూసినాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవిని కూల్చేస్తుంటే, ఆ చెట్లను కూల్చేస్తుంటే మీనాక్షి నటరాజన్ మేడం అడ్డుకున్నది. అట్లా చేయవద్దని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గుంటనక్కలని ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అట్లా ఎట్లా తిడతావు, విద్యార్థులను పట్టుకొని అట్లా అంటావా నువ్వు, అట్లా అనకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డిని మీనాక్షి నటరాజన్ మేడం క్లాస్ వీకింది. అక్కడికి పోయి హెచ్సియుకి పోయి ఆ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడింది, ప్రొఫెసర్లతో మాట్లాడింది, అందరితో డిస్కస్ చేసింది. క్యాబినెట్లో కూడా మీనాక్షి నటరాజన్ కూర్చొని సెక్రటరీ పోయి మంత్రులకు వార్నింగ్ ఇచ్చి వచ్చిందట. మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు, నేను చెప్పినట్టు వినాలి, మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ మేడం మంత్రులను కూడా చాలా కంట్రోల్ చేసింది, చాలా మేనేజ్మెంట్ చేసింది. ఆఖరికి ఇక మీనాక్షి నటరాజన్ మేడం ఇక వీళ్ళని కంట్రోల్ చేస్తుంది, వీళ్ళు చేస్తున్నటువంటి దందాలను ఆపేస్తున్నది, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఆపేస్తున్నది. అసలు మీనాక్షి నటరాజన్ మేడంకి చెప్తేనే ఏ పనన్నా చేయాలి, లేకపోతే చేయకూడదు అనేటటువంటి ఒక అంశం వచ్చింది. మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏదైనా అవినీతికో ఏదైనా స్కామ్కో ఏదైనా చేద్దామంటే మీనాక్షి నటరాజన్ మేడం అడ్డుకున్నది. మీనాక్షి మేడంకి తెలిస్తే ఇమీడియట్లీ ఢిల్లీకి చెప్తుంది, ఇగో పలాని మంత్రి ఇట్లా చేస్తున్నాడు, పలాని ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు, పలాని ఎమ్మెల్సీ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి మీనాక్షి మేడం అటు చెప్తున్నది. కాబట్టి ఇక మీనాక్షి మేడం ఉండొద్దు అని చెప్పి రకరకాల ప్లానింగ్ తోటి మీనాక్షి మేడంని ఇక్కడ నుండి తీపిచ్చే కార్యక్రమం చేసిరు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం ఎప్పుడైతే సైలెన్స్ అయిపోయిందో, ఈ 1 మంత్లో ఎన్ని పంచాయతీలు వచ్చినాయి? ఒక ఛానల్లో మంత్రుల పైన ఒక కథనం, ఇంకొక ఛానల్లో ముఖ్యమంత్రి పైన ఒక కథనం, ఇంకో ఛానల్లో డిప్యూటీ సీఎం పైన ఒక కథనం, ఇంకో ఛానల్లో బీసీ మంత్రి పైన ఒక కథనం. ఛానల్స్లో రకరకాల కథనాలు వచ్చినాయి. మహిళలను ఇబ్బంది పెడుతురని చెప్పి, దందాలు చేస్తున్నారని చెప్పి, అవినీతి పాల్పడుతున్నారని చెప్పి, సీఎంఓలోనే ఒక మహిళ అల్చల్ చేస్తుందని చెప్పి రకరకాల కథనాలు వచ్చినాయి. కారణం ఏంది? మీనాక్షి నటరాజన్ మేడం సైలెన్స్ అయిపోయింది. నేను చెప్తే కూడా వీళ్ళు వింటలేరు, ఉల్టా నా మీదనే అబాండాలు ఇస్తారు, ఉల్టా నా మీదనే వీళ్ళు కంప్లైంట్లు ఇస్తుర్రు, నేను చెప్పినట్టు వీళ్ళు పట్టించుకుంటలేరు అని చెప్పి వీళ్ళకి అనుభవం కావాలా, వీళ్ళకే తెలవాలి, ఒక ఇన్ఛార్జ్ లేకపోతే ఎట్లుంటుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం సైలెన్స్ ఉంటే ఈ కథ అంతా బయటపడ్డది. మీనాక్షి నటరాజన్ మేడం యాక్టివ్గా ఉంటే ఈరోజు మీడియా ఛానల్లో కథనాలు రాకపోతుండే, ఆమె మేనేజ్ చేస్తుండే మంత్రులను. ముఖ్యమంత్రి కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీనాక్షి నటరాజన్ మేడం అడిగి తీసుకుంటుండే. మంత్రులు కూడా ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే మీనాక్షి నటరాజన్ మేడం పర్మిషన్ ఇస్తేనే మంత్రులు డిసిషన్ తీసుకుంటుండే. కానీ ఈరోజు ఏ మంత్రి ఏ శాఖో తెలియదు. రవాణా శాఖ మంత్రి విద్యాశాఖ చూసుకుంటాడు, విద్యాశాఖ మంత్రి ఇంకో శాఖ, అసలు విద్యాశాఖే లేదు తెలంగాణలో, ఆ మంత్రే లేడు, ముఖ్యమంత్రి హ్యాండిల్ చేస్తున్నాడు. విద్యాశాఖ ముఖ్యమంత్రి, హోంశాఖ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి దావోస్ పోయి దాదాపు 5-6 రోజులు అవుతుంది. మరి ఆ శాఖలు ఎటుపోయినాయో. తర్వాత అసలు శాఖలకు సంబంధం లేదు, వాళ్ళ పోర్ట్ఫోలియోలో వీళ్ళేలు పెట్టుడు, వీళ్ళ పోర్ట్ఫోలియో ఏకంగా కాలే పెట్టుడు, అట్లుంది పరిస్థితి. ఎవరైతే ఇన్ఛార్జు లేరో, ఎప్పుడైతే ఇన్ఛార్జు లేరో అప్పటి నుండి పరిస్థితి అంతా ఘోరం అయిపోయింది. ఎవరైతే ఇన్ఛార్జ్ లేకుండా ఆగమైపోయింది అప్పటి నుండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అధిష్టానం ఇదంతా కూడా గుర్తించి మీనాక్షి నటరాజన్ మేడంకి ఫుల్ పవర్స్ ఇవ్వబోతున్నారనే చర్చ ఉంది. ఇప్పుడు ఫుల్ పవర్స్, మామూలు పవర్స్ కాదు, ఫుల్ పవర్స్. మీనాక్షి నటరాజన్ మేడం ఎట్లా చెప్తా అట్లా, ఆమె ఎట్లా అంటే అట్లా. మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు మంత్రులు వినాలి, మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినట్టు ముఖ్యమంత్రి వినాలి. మీనాక్షి నటరాజన్ మేడంకు తెలియకుండా ఏం జరగకూడదు, అది ఏ అంశమైనా ఆమె ఓకే చెప్తేనే మీరు చేయాలి. ఎందుకంటే అధిష్టానం కూడా రేపటి రోజు ఏదన్నా చిన్నగా తేడా జరిగితే అధిష్టానం ఇన్ఛార్జిని అడుగుతారు, మీనాక్షి నటరాజన్ మేడంని అడుగుతారు, ఏం జరిగింది, ఏం కథ, ఎందుకు ఆ వార్త వచ్చింది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు అవినీతి అని చెప్పి అంటున్నారు, ఆ మంత్రి పైన ఎందుకు ఆ ఎలిగేషన్ వచ్చింది ఏందని చెప్పి ఇన్ఛార్జిని అడుగుతారు కదా. మీనాక్షి నటరాజన్ మేడంకి ఇప్పుడు మళ్ళీ ఫుల్ పవర్స్ ఇస్తున్నారట. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీనాక్షి నటరాజన్ మేడంని కనుక రంగంలోకి దించితే కాంగ్రెస్ అధిష్టానము, మీనాక్షి నటరాజన్ మేడం ఇప్పుడు సైలెన్స్ ఉన్నారు,
మళ్ళీ ఆమెను రంగంలోకి తీస్తే ఫుల్ పవర్స్, మామూలు పవర్స్ కాదు. ఇక మంత్రులకు మూడినట్టే ఈసారి. ఇక మంత్రులు మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే నడవదు. ఇక అన్ని పవర్స్ మీనాక్షి నటరాజన్ మేడంకి ఇస్తురట. మీనాక్షి నటరాజన్ మేడం ఎట్లా చెప్తారంటే ముఖ్యమంత్రి పవర్ లెక్క. ఒక ముఖ్యమంత్రి ఎంత పవర్ ఉంటుందో ఆమెకు అన్ని పవర్స్ ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం రేవంత్ రెడ్డికి సంబంధించిన పార్టీ కాదు కదా. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పెద్ద జాతీయ పార్టీ, మా తాతల కాంచెలు ఉన్నటువంటి పార్టీ, నేను పుట్టకంటే ముందున్నటువంటి పార్టీ కాంగ్రెస్. అంత పెద్ద పార్టీ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టే చేయాలంటే చెయ్యరు కదా. అట్లుండదు కాంగ్రెస్లా. ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తారు, అధిష్టానానికి చెప్తారు, అధిష్టానం డిసిషన్ తీసుకుంటారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుంది. బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ని పెడతారు. తర్వాత బీజేపీ ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్ కొన్ని ఇన్సిస్తాడు. ముఖ్యమంత్రి కూడా ఇన్ఛార్జ్తో చెప్పాలి, ఇన్ఛార్జ్ మళ్ళీ అధిష్టానానికి చెప్పాలి, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ పనిచేస్తారు. అట్లుంటుంది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన పార్టీ, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్, అది ప్రాంతీయ పార్టీ కదా. రేవంత్ రెడ్డి ఏమి ఇది ప్రాంతీయ పార్టీ అనుకుంటున్నాడు, అంటే ఇదో బీఆర్ఎస్ లేకపోతే ఇంకేదో పార్టీ అనుకుంటున్నాడు. రేవంత్ అనేది తెలుస్తలేదు. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, మొత్తం ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ అనుకుంటారు. జాతీయ పార్టీ కదా, ఢిల్లీ లెవెల్ పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉంటారు ఈ పార్టీలో. అధ్యక్షులు చాలా మంది ఉంటారు, ఏఐసిసి లీడర్లు. వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఉత్తగానే చేస్తే కాదు కదా. రెండు ఆప్షన్స్ అంట. ఒకటి రేవంత్ రెడ్డి పవర్ కట్, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పవర్ కట్టు. ఇక రేవంత్ అన్న ఏదైతే నేను చెప్పినట్టే ఫైనల్, నేను చెప్పినట్టే వినాలని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నాడో ఆ పవర్స్ అన్ని కట్ చేయబోతున్నాడు. ఇక రేవంత్ అన్న చెప్పినట్టు ఉండదు ఇక కథ. రేవంత్ అన్నే ఉల్టా అడగాలి ఇన్ఛార్జ్లను ఏం చేయాలని చెప్పి. ఎందుకు ఈ అంశం వచ్చింది అంటే కారణం ఏంది, రీజన్ ఏంది అంటే కేవలం మంత్రుల పైన వచ్చినటువంటి పంచాయతీ. ప్రభుత్వాన్ని ఇంత ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అట్లయితే. ఒక మంత్రి అవినీతి చేసినట, ఒక మంత్రి అది చేసిందట, మహిళను ఇబ్బంది పెడుతుండట, ఎవరిని ఇబ్బంది పెడుతుండ, ఎంత ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది ప్రభుత్వాన్ని. ఎంత ఘోరం ఉంటుంది పరిస్థితి. ఇవన్నీ కూడా అధిష్టానానికి తెలుసు కదా. చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ అధికారంలోకి రాదేమో. అసలే లేక 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. తెలంగాణ కొత్త రాష్ట్రం. మళ్ళా తెలంగాణ వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు, 12-13 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు ఈ కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మేమే తెలంగాణని ఇచ్చినామని చెప్పినటువంటి సోనియా గాంధీ ఆమె అధికారంలోకి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంది, 2 సంవత్సరాలలో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత అధిష్టానం కూడా తట్టుకోలేదు కదా. అందుకే అధిష్టానం అట్లా కుదరదు, ఇష్టం ఉన్నట్టుండే కుదరదు. ఇంకోటి సోనియా గాంధీకి తెలంగాణ చాలా ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్ అంటే పెద్ద పంచాయతీలు అయినాయి. పంచాయతీలు అయ్యి తెలంగాణ సపరేట్ అయింది. కేసీఆర్ చాలా కీలకంగా ఉద్యమం చేసిండు. చాలామంది ఉద్యమకారులు చనిపోయినారు, అమరులు అయిపోయినారు. ఉద్యమం చేసారు చాలామంది. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు చాలామంది, 1400 మంది బలిదానాలు చేసుకున్నారు, ప్రాణాలు తీసుకున్నారు. మా రాష్ట్రం మాకు కావాలి సపరేటు, మా వాటా మాకు కావాలని చెప్పి, మా నీళ్లు నిధులు నియామకాలు మాకు కావాలని చెప్పి ఇంతమంది కొట్లాడారు, ఇంతమంది చేశారు కదా. సోనియా గాంధీ కూడా ఉంటుంది, అరే తెలంగాణ రాష్ట్రం మనం కూడా గ్రీన్ పెన్తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాము, తెలంగాణ ఓకే అని చెప్పి. అలాంటి రాష్ట్రంలో కొంత వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుంది ఏదో చేయాలని చెప్పి. రేవంత్ అన్న ఇంతసేపు దావోజు పోవాలి, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణలో అప్పులపాలు అయిపోయింది, రేవంత్ అన్న డైలాగులు. మన మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, ఏ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఎమ్మెల్యే ఏడున్నాడో తెలియదు. ఇవన్నీ ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి పవర్స్ కట్టు. ఇప్పుడు అంతా కూడా మీనాక్షి నటరాజన్ మేడంకి ఫుల్ పవర్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయట. ఫుల్ పవర్స్ మీనాక్షి నటరాజన్ మేడంకి. మీనాక్షి నటరాజన్ మేడం ఎట్లా చెప్తే అట్లా. గతంలో మీనాక్షి నటరాజన్ మేడం వచ్చుడుతోటే ఏ విధంగా ఉంటుండేనో ఆ విధంగా ఇప్పుడు ఉండబోతుందట. కానీ మ్యాక్సిమం మీనాక్షి నటరాజన్ మేడంకి ఇంట్రెస్ట్ లేదనే వార్త కూడా వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను అనే వార్త కూడా వస్తుంది. అంటే ఆమె తెలంగాణలో ఇన్ఛార్జ్ కొనసాగడానికి ఆమెకి ఎందుకో ఇంట్రెస్ట్ లేదనేది కొంత వినబడుతున్న చర్చ. మరి ఎవరు రావచ్చు మళ్ళీ కొత్త సీఎం, తెలంగాణకు మరో కొత్త సీఎం ఎవరు రావచ్చు అంటే మాజీ సీఎం రాబోతున్నట్టు. మాజీ సీఎం అంటే గతంలో సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ నుండి సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు కదా మాజీ సీఎం, వాళ్ళను తెలంగాణలో ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం ఉందట. ఎట్లీస్ట్ అట్లా వర్కౌట్ అవుతుందా అంటే, ఎందుకు మాజీ సీఎం, ఒక మాజీ సీఎం అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం అయినా, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ సీఎం, గతంలో ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి మాజీ సీఎం కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఎట్లా మేనేజ్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, మంత్రులతో ఎట్లుండాలి, మంత్రులతో ఎట్లా పని చేయించుకోవాలి, తర్వాత వ్యతిరేకతను ఎట్లా ఓడగొట్టుకోవాలి, కొంత సీఎంకి అవగాహన ఉంటుంది.
సో ఎవరైతే మాజీ సీఎంలు ఉన్నారో, అంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలలో సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దాంట్లో నుండి ఒక వ్యక్తిని, ఎవరో ఒక మాజీ సీఎంని తెలంగాణకు అపాయింట్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉందట. తెలంగాణకు ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. ఎందుకు ఒక మాజీ సీఎంని తెలంగాణకు అపాయింట్ చేసే ఆలోచనలో ఉన్న ఇన్ఛార్జ్ అంటే హీఈస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాజీ సీఎంకి. ఎట్లా చేయాలి, పరిపాలన ఎట్లా చేయాలి, క్యాబినెట్ ఎట్లా నడిపించాలి, ఎట్లా రూల్ చేయాలి, జనాలను ఎట్లా ఎట్లా మెప్పించుకోవాలి, జనాలు మనల్ని ఎట్లా మెచ్చుకుంటారు, ఇవన్నీ కూడా మాజీ సీఎంలకు తెలుస్తుంది కదా. సాధారణంగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఆ విధమైనటువంటి వ్యవహారంలో అధిష్టానం కూడా ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ. రకరకాల చర్చలు వినబడుతున్నాయి. మాజీ సీఎం తెలంగాణకి ఇన్ఛార్జ్ రాబోతున్నారు, మాజీ సీఎం ఎవరైనా కావచ్చు. ఎందుకు ఇట్లా అంటే రేవంత్ అన్నకు అయితలేదు, నడుపుడు అయితలేదు. రేవంత్ అన్నతోటి వాస్తవం నడుపుడు అయితలేదు. ఏడ నడుపుతున్నాడు అన్న? 6 గ్యారెంటీలు అటుకెక్కినాయి, 420 హామీలు నీళ్ళలో కొట్టుకోపోయినాయి, 100 రోజుల పరిపాలన అటైపోయింది. ఏడున్నాయి వీళ్ళు 6 గ్యారెంటీలు ఇవి, 420 హామీలు ఇవి, ఇట్లా మాట్లాడుకోకపోతే చాలా ఉన్నాయి కదా. 1-2 కాదు, మస్తుగా ఉన్నాయి. ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి వార్త. కాబట్టి తెలంగాణకు వెరీ ఫుల్ పవర్స్తో మంత్రులు తప్పు చేస్తే నోటీస్, హద్దులు దాటుతుర్రు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నోటీస్, లైన్లు ఉంటలేరు, హద్దులు దాటుతుర్రు అని ఇట్లా నోటీసులు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా 3 years అధికారంలో ఉంటుంది, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు డ్యామేజ్ చేసుకుంటే రేపటి రోజు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే సిచ్యువేషన్ ఉండదుగా. అట్లా డ్యామేజ్ చేసుకోకూడదు. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలంటే, మంత్రులను కంట్రోల్లో పెట్టుకోవాలంటే, పరిపాలన కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి. ఒకవేళ మీనాక్షి నటరాజన్ కనుక పెడితే, ఆమె బాగానే పనిచేసింది. వాస్తవానికి మీనాక్షి నటరాజన్ మేడం వెరీ సింపుల్ సిటీ పర్సన్, అద్భుతంగా పనిచేసింది. మంత్రులు ఎవరైనా అటు ఇటు చేస్తే మంత్రులను గట్టిగానే ఆమె క్వశ్చన్ చేసేది, గట్లుండదు, చెప్పినట్టు వినాలని చెప్పేది. కాబట్టి ఆమె కూడా ఉంటే బాగానే ఉంటుంది. కానీ మీనాక్షి నటరాజన్ మేడం కంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ముఖ్యమంత్రి నడపాలన్నట్టు వెనుకకెళ్ళి కానీ అని చెప్పి నడపాలి ప్రభుత్వాన్ని. మరి షాడో నడపాలంటే ఎవరు కావాలి? ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లీడర్ కావాలి. ఎక్స్పీరియన్స్ లీడర్ అంటే మాజీ సీఎం, వేరే రాష్ట్రానికి సంబంధించి పనిచేసినటువంటి, అంటే కాంగ్రెస్ అధికారం నుండి వేరే రాష్ట్రాలలో పనిచేసినటువంటి ఏ సీఎం అయినా కూడా అలాని ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డికి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పవర్స్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కొత్త సీఎం వస్తే, నేను పదే కొత్త సీఎం అని ఎందుకంటా అంటే, వెన్ కాంగ్రెస్ అధిష్టానం ఒక ఇన్ఛార్జ్ని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా బొమ్మని చెప్పి పంపిస్తే అంత కంట్రోల్, అంత పార్టీ కంట్రోల్ అంతా ఇన్ఛార్జ్ చేతిలో ఉంటుంది. ఇన్ఛార్జ్ ఎట్లా చెప్తా అట్లా. ప్రభుత్వం ఏం కంట్రోల్లోకి పోదు ఇన్ఛార్జ్ చేతిలో. ప్రభుత్వం యథావిధిగా మంత్రులే నడిపిస్తారు, ముఖ్యమంత్రి నడిపిస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్సీలను నడిపించేది ఆ ఇన్ఛార్జ్. కాబట్టి వీళ్ళకంటే ఇన్ఛార్జ్ ఎక్కువ. అట్లుంటుంది అన్నట్టు వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. తెలంగాణకు బ్యాక్ టు మళ్ళీ కొత్త సీఎం తెలంగాణకు రాబోతా ఉన్నారు. సో మాజీ సీఎం అంటా ఉన్నారు. మరి ఆ మాజీ సీఎం ఎవరో ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంటే చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.